సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట కామన్ వద్ద శ్రీ వరసిద్ధు వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డును 5,50,000 రూపాయలకు దక్కించుకున్న టీకేఆర్ గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఏటా లడ్డు వేలం పాట నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం 5,50,000కు గోపాల్ రెడ్డి దక్కించుకున్నారని, వీటితో పాటు 5 వెండి నాణాలకు కూడా వేలంపాట వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు శశిధర్ రెడ్డి, సుధాకర్, గోపాల్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాస్, మల్లేశ, నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నా సైడ్ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ శివాలయం క్రాస్ రోడ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పుడు మా యొక్క గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. మరి నిమజ్జనానికి బయలుదేరే ముందు మరి మా యొక్క గణనాథుని లడ్డూ వేలం పాట నిర్వహించడం జరిగింది. మరి ఆ లడ్డూ వేలం పాటలో మరి టీకేఆర్ గోపాల్ రెడ్డి గారు వారు 5,55,000కు మరి లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నాడు. మరి వారికి మా యొక్క కమిటీ తరపున మా గణేశుని యొక్క అష్టైశ్వర్యాలు వారికి కలిగించాలని, మరీ వచ్చే సంవత్సరము మేము ఇదే విధంగా మా కమిటీ తరపున పెద్ద ఎత్తున గణేశుని ఈ యొక్క ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని మా కమిటీ తరపున మేము కోరడం జరుగుతుంది. మరి ఇక్కడ మాకు అన్నదాన కార్యక్రమం కానీ, మరి ఇక్కడ విగ్రహదాత కానీ మరి వాళ్ళందరికీ మా యొక్క కమిటీ తరపున సన్మానం చేసి, వారితో పాటు ఇక్కడ గణేశునికి ప్రతి సంవత్సరం లాగానే 5 వెండి కాయిన్స్ కూడా పెట్టి వాటిని కూడా వేలంపాట నిర్వహిస్తాము. ఆ 5 కాయిన్స్ను కూడా వేలంపాటలో దక్కించుకున్న వారికి కూడా ఆ గణేశుని అష్టైశ్వర్యాలు కలిగించాలని మా యొక్క కమిటీ తరపున వారికి ఎల్లవేళలా అన్ని విధాలుగా ఆ గణేశుని ఆశీర్వాదం ఉండాలని కోరుచు ముగించుకుంటున్నాం. పోయినసారి మాకు గతంలో 10,50,000 పోయినుండే, ఈ సంవత్సరము 5,50,000 మాత్రమే పోవడం జరిగింది. ఈ సంవత్సరం తగ్గింది లడ్డు వేలం పాట. ఓకే.